This video is for educational and informational purposes only. Please do your own research before applying. వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ విదయ్, యూ వాచింగ్ వి దడికి గవర్నమెంట్ జాబ్స్ ఛానల్. గైస్ ఈరోజు మనకి ఇంకొక లేటెస్ట్ కొత్త హైరింగ్ అయితే అనౌన్స్ అయింది అనమాట. రేషన్ డీలర్స్ అంటే రేషన్ షాప్ పెట్టుకోవడానికి కావాల్సిన రేషన్ డీలర్స్ ఉంటారు కదా, ఆ యొక్క నోటిఫికేషన్ అయితే మనకైతే రిలీజ్ అయింది. అరౌండ్ మనకి 3800 పైగానే మనకైతే ఉద్యోగాలు అయితే ఉంటాయన్నమాట. ఎందుకంటే సో డిఫరెంట్ డివిజన్స్ అయితే ఉన్నాయి, డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ సంబంధించి వీరు నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక పర్టికులర్ డివిజన్కి సంబంధించి, ఒక పర్టికులర్ డిస్ట్రిక్ట్కి సంబంధించి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ యొక్క డిస్ట్రిక్ట్ ఏంటి, మీ యొక్క డివిజన్ ఏంటి, కింద తప్పకుండా మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అయితే తప్పకుండా రాయండి గైస్. ఎందుకంటే మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ బేస్ చేసుకుని ఏమైనా ఈ యొక్క రేషన్ డీలర్స్కి సంబంధించిన ఏమైనా నోటిఫికేషన్ వస్తే వెంటనే ఇంకొక వీడియో అయితే చేసేస్తాం మేము. ఓకే, సో తప్పకుండా మన సబ్స్క్రైబర్స్ మీరు చేయాల్సిన పని ఏంటంటే కింద మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ ఏంటో కింద కామెంట్ అయితే చేయండి. సో మీరు 10th పాస్ అయినా పర్వాలేదు, ఈ యొక్క పర్టికులర్ జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు, ఆర్ పర్టికులర్ ఆ యొక్క ఆపర్చునిటీకి అప్లై చేసుకోవచ్చు. 18 years నుంచి 40 years వరకు దీనికి అయితే ఎలిజిబుల్ అనమాట. సొంత గ్రామంలోనే మనకైతే పోస్టింగ్ అయితే ఉంటుంది. గైస్ గమనించండి, మీ కనుక 10th పాస్ మీ యొక్క రీజియన్లోనే మీ యొక్క డివిజన్లో కనుక 10th పాస్ వాళ్ళు కనుక అప్లై చేయకపోతే 7th పాస్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనేసి ఒక ఆప్షన్ కూడా వీళ్ళైతే ఇచ్చారన్నమాట. ఓకే, సో రేషన్ షాప్కి సంబంధించిన డీలర్స్ నోటిఫికేషన్ ఇది. మంచి క్లియర్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ తప్పకుండా మీకు డిస్ట్రిక్ట్ నేమ్ కింద కామెంట్ అయితే చేసేయండి, మర్చిపోద్దు. ఓకే, ఇప్పుడు డీటెయిల్స్ ఇచ్చేద్దాం చూడండి ఒకసారి. అప్లికేషన్ ప్రాసెస్ మాత్రం మర్చిపోద్దు, కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది గైస్. ఓకే, లెట్స్ స్టార్ట్. గైస్ మీకు చూడొచ్చు, మనకి గమనికలో మనకి ఫస్ట్ ఇచ్చారు దరఖాస్తు స్వీకరణ ప్రారంభ మనకైతే 13th జూలై నుంచి అయితే స్టార్ట్ అయింది. 27th జూలై వరకు మనకైతే ఉంటుంది. ఓకే, సో ప్రభుత్వ సెలవు దినాలు ఏవైతే ఉంటాయో అంటే గవర్నమెంట్ హాలిడేస్ ఏవైతే ఉన్నాయో అప్పుడు మాత్రం ఈ యొక్క అప్లికేషన్స్ ఏవి తీసుకోబడవు. కాబట్టి వర్కింగ్ డేస్ ఏవైతే ఉంటాయో ఆ వర్కింగ్ డేస్లోనే మీరైతే ఆ యొక్క పర్టికులర్ అప్లికేషన్ ఫామ్ని మీరు అక్కడికి వెళ్ళి సబ్మిట్ అయితే చేయాల్సి వస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మనం ఇచ్చే ప్రభుత్వ పని దినాల్లో మాత్రమే దరఖాస్తు రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం దగ్గరే మనకి వీలైతే తీసుకుంటారట. సో మనకి 10:30 AM నుంచి 5 PM వరకు గమనించండి. ఓకే, సో గైస్ మనం చూస్తే మనకి ప్రకటించు ప్రదేశంలో అంటే మనకి అసలు ఎక్కడెక్కడ మన యొక్క అప్లికేషన్స్ తీసుకుంటారు, అప్లికేషన్స్ అండ్ డీటెయిల్స్ మీరు తీసుకొని అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు. అంటే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఇచ్చారు. సో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఉంది మనకి. నెక్స్ట్ ఇక్కడ మనకి మండలాధికారి కార్యాలయం ఉంటుంది, మనకి MRO ఆఫీసు. నెక్స్ట్ తహసీల్దార్ కార్యాలయం ఉంటుంది కదా. నెక్స్ట్ మండల అభివృద్ధి కార్యాలయంలోని. నెక్స్ట్ పోలీస్ స్టేషన్, కొన్ని పోలీస్ స్టేషన్స్లో కూడా మనకైతే నోటిఫికేషన్ అయితే మనకి డిస్ప్లే చేస్తారట. ఆ డీటెయిల్స్ మీరు చెక్ చేసుకోవచ్చు, అక్కడ అప్లికేషన్ ఫామ్ తీసుకొని సబ్మిట్ చేయొచ్చు. నెక్స్ట్ మున్సిపల్ కార్యాలయం ఉంది. నెక్స్ట్ సంబంధిత గ్రామ పంచాయతీ నోటీస్ బోర్డులపై కూడా ఈ యొక్క నోటీస్ మనకైతే ఇస్తారనేసి వీళ్ళైతే క్లియర్ కట్గా చెప్తున్నారు. ఓకే, సో ప్రజెంట్ మనకి ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేటప్పుడు మనకి ఎక్కడి నుంచి పడిందంటే తెలంగాణ ప్రభుత్వం రాజస్వ మండలాధికారి కార్యాలయం చౌటుప్పల్ డివిజన్. చూసారా, చౌటుప్పల్ డివిజన్ ఎక్కడైతే ఉందో ఆ డివిజన్లోని ప్రజెంట్ ఈ యొక్క నియామకాలు అయితే స్టార్ట్ చేశారన్నమాట. ఫస్ట్ మనకైతే స్టార్ట్ అయింది. మనకి రీసెంట్గానే మనం పేపర్లోని మొత్తం బ్లాగ్స్లోని చూసాం కదా, అరౌండ్ 3800 పైగానే మనకి ఈ యొక్క మొత్తం ఈ రేషన్ డీలర్కి సంబంధించిన నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తామని ప్రాపర్గా మనకైతే నోటిఫికేషన్ కూడా మనకైతే ఇచ్చారు. మనకి పేపర్స్లో కూడా వచ్చింది, మీరు చూడొచ్చు కూడా. సో ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణ రాష్ట్రంలోని చౌకధరల దుకాణాల డీలర్ల ఖాళీ త్వరితముగా భర్తీ చేయడానికి ప్రజా పంపిణీ వ్యవస్థలో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయనేసి సవరించబడిన సూచనల ప్రకారం ఎప్పటికప్పుడు చౌక ధరల దుకాణం డీలర్ల కార్యాలయాన్ని పూరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిందట. చూసారు కదా, ఇక్కడ ఇచ్చేసారు వీళ్ళు. సో మనకి లీగల్ మెన్షన్ చేస్తారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. సో జీవో నెంబర్ ఇక్కడ ఇచ్చేసారు. ఇక్కడ చూడండి, ఫుడ్ అండ్ సివిల్ సప్లైకి సంబంధించి మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందన్నమాట. సో యాదాద్రి భువనగిరి డివిజన్లో గల ఈ దిగువ చూపబడిన చౌక ధరల దుకాణముల వివిధ కారణముల చేత ప్రస్తుత నోటిఫికేషన్ చూడండి మనకి ఇక్కడ ఇచ్చారు. మొత్తం 30 అంటే మనకి 30 వేకెన్సీస్ తోటి అంటే 30 ఖాళీలు ప్రజెంట్ వీళ్ళైతే తీశారన్నమాట ఈ యొక్క డివిజన్కి సంబంధించి. ఆ యొక్క 30 ఖాళీలు వీళ్ళైతే ఇప్పుడు భర్తీ చేస్తున్నారు. ఓకే, సో అసలు ఏవేమి ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా బేస్ చేసుకొని ఎవరెవరు దీనికి ఎలిజిబుల్ మీరు ఇక్కడ చూడొచ్చు అన్నమాట. ఓకే, ఇక్కడ మనకి చాలా ఇచ్చారు. మనకి మండలం పేరు ఇచ్చారు అండ్ కొత్తగా ఏర్పడిన గ్రామంలో వివరాలు ఇక్కడ ఇచ్చారు. సో సెంటర్ నెంబర్ ఇచ్చారన్నమాట, నెంబరు. రిజర్వేషన్ వివరాలు కూడా ఇచ్చారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నారాయణపురం ఉంది, ఓకే, ఆ యొక్క పర్టికులర్
మహమ్మదాబాద్ ఇక్కడ ఇచ్చారు కదా, సో ఆ యొక్క నెంబరు అండ్ దీనికి ఎస్టీ 100% ఎస్టీ పాపులేషన్ అనమాట. ఆ పాపులేషన్ కూడా ఇక్కడ ప్రాపర్గా ఇచ్చేసారు. ఓకే, ఈ యొక్క టేబుల్ మీరు చూడండి అసలు ఏవేమి ఆ మండలాలకి ప్రజెంట్ ఈ రిక్రూట్మెంట్ జరుగుతుంది అనేసి ఇక్కడ ఇచ్చారనమాట. ఇలా కిందకు వచ్చేస్తే టోటల్గా మనకైతే 30 వేకెన్సీస్కి మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకే, ఇప్పుడు అర్హతలు చూద్దాం. ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు, క్లియర్గా మెన్షన్ చేశారు. లేదా మహిళా స్వచ్ఛంద వినియోగదారులు ఎవరైతే ఉన్నారో అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయి కదా, SHG, ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్కి సంబంధించిన వాళ్ళు కూడా దీనికైతే ట్రై చేయొచ్చు. మహిళలు ప్రత్యేకంగా నిర్వహించిన పట్టణాన్ని గ్రామీణ స్వయం సహకార బృందాలు కూడా దీనికైతే ట్రై చేయొచ్చు అని చెప్తున్నారు. ఓకే, కనీస అర్హత చూస్తే మనకి దరఖాస్తుదారులు కనీసం 10వ తరగతి పాస్ అయి ఉండాలి. 10వ తరగతి కనుక మీ డివిజన్లో కనుక క్యాండిడేట్స్ ఎవరు లేకపోతే 7వ తరగతి ఉత్తీర్ణ వాళ్ళని కూడా వీళ్ళైతే తీసుకుంటారనేసి ఇక్కడ ఇచ్చేసారు. ఓకే, అండ్ ఇక్కడ చూడండి మనకి మీకు ఏమైనా నేర చరిత్ర ఉందనుకోండి మీరైతే అప్లై చేయొద్దని కూడా చెప్తున్నారు. ఓకే, ఇక మనకి ఇచ్చారు మనకి ఏజ్ విషయానికి వస్తే 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు ఉన్న అభ్యర్థులు దీనికైతే అప్లై చేయడానికి అయితే అవుతుంది అన్నమాట. ఓకే, సో నివాసం మరియు ప్రాధాన్యత అది తప్పకుండా మీరు ఏ డివిజన్కి అప్లై చేద్దామనుకుంటున్నారో మీరు ఆ యొక్క పర్టికులర్ డివిజన్, ఆ యొక్క పర్టికులర్ డిస్ట్రిక్ట్, ఆ యొక్క పర్టికులర్ మండలంలో మీరు నివసిస్తూ ఉండాలి, గమనించండి. ఓకే, సో ఒక నివసిస్తుంటే వాళ్ళందరూ కూడా దీనికైతే అప్లై చేయడానికి అయితే అవుతుంది. అప్లై చేయడానికి మనకి అప్లికేషన్ ఫాము, నెక్స్ట్ మనకి ఆ యొక్క పర్టికులర్ డీటెయిల్స్ అండ్ మీరు దానికి జత చేయవలసిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఆ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, ఈ యొక్క పర్టికులర్ కార్యాలయాల్లోకి వెళ్ళి మీరు అడిగి తెలుసుకొని మీరు అక్కడ సబ్మిట్ చేయాల్సి వస్తుంది ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ ఎస్పెషల్లీ మనం ఎక్కడ సబ్మిట్ చేయాలని కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. ప్రభుత్వ పని దినాల్లో మాత్రమే దరఖాస్తులు రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం చౌటుప్పల్లోని మీరైతే సబ్మిట్ చేయాల్సి వస్తుంది అన్నమాట. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, చెక్ చేసుకోండి. ఓకే, గమనించండి గైస్. సో మీకు మనకి అప్లికేషన్ ఫామ్ అక్కడ దొరుకుతుంది, ప్రాపర్గా ఫిల్ చేసి ఆ ఎడిషనల్ డాక్యుమెంట్స్ అని కూడా ఇచ్చేసి మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. మరి సెలక్షన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేసి మనం చూస్తే ఇక పర్టికులర్ నోటిఫికేషన్కి ఒక ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు వీళ్ళు. ఒక ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి, ఓకే, అది కూడా మనకి స్టాండర్డ్ కూడా 10th క్లాస్ స్టాండర్డ్లోనే ఉంటుంది అనుకోండి. ఒక ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి మిమ్మల్ని అయితే తీసుకుంటారన్నమాట. ఓకే, గమనించండి. ఓకే, సో ఇప్పుడు డీటెయిల్స్ అని కూడా చెక్ చేశారు కదా, మీకు వీడియో డిస్క్రిప్షన్ లింక్ మీకు ఇచ్చేసి డీటెయిల్స్ అయితే యాక్సెస్ చేసుకోండి గైస్, మర్చిపోవద్దు. మీరు తప్పకుండా అయితే అప్లై అయితే చేసుకోండి అండ్ మీ యొక్క డిస్ట్రిక్ట్ ఆర్ డివిజనల్ నేమ్ మాత్రం తప్పకుండా కింద కామెంట్ అయితే చేసేయండి. ఇంకొక ఎక్స్టెంట్ గవర్నమెంట్ జాబ్ పెడితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.